హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమృత అగర్వాల్. వెల్కమ్ టు మై క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. రేపు మే 10 అక్షయ తృతీయ ఉంది కదా, అందుకని ఈరోజు అగైన్ ఇంకో వీడియో అప్లోడ్ చేయాల్సి వచ్చింది. అన్నీ రీల్స్లో పెట్టలేకపోతున్నాను, అందుకే లాంగ్ వీడియో చేస్తే మీకు అర్థమవుద్దనేసి లాంగ్ వీడియో చేస్తున్నా. అలాగని చెప్పేసి మీరు నేను ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ని చూడకుండా వదిలేయకండి. అవి చూడండి, ఇది చూడండి, అన్నీ ఇంపార్టెంట్, అందుకనే చెప్తున్నా. అవి చూడండి, ఇవి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. చతుర్థికి నేను కొన్ని రెమెడీస్ చెప్తాను. చక్కగా అవి ఇంట్లో అన్ని ఉన్నవే అండి, ఇంట్లో ఉన్నవే చక్కగా చేసుకోండి. చాలా సింపుల్ రెమెడీస్, కానీ అద్భుతంగా పనిచేస్తాయి. వింటే మీకే అర్థమవుద్ది, ఫాలో అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎవరెవరైతే అందరికీ మా చేతుల్లో పైసలు లేవు, మా పాకెట్లో పైసలు లేవు, మా తిజోరీలో లేదు, క్యాష్ బాక్స్లో లేదు, వ్యాలెట్లో లేదు, లేదు 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 అని అంటూనే ఉంటారు కదా, అలా కాకుండా ఇలా ఈ రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. అసలు మొత్తం నెక్స్ట్ అక్షయ తృతీయ లోపు ఫుల్ మనీ ఫ్లో ఉంటుందండి. ఇది నమ్మండి. ఏదైనా బిలీవ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటే కదా, 100% బిలీవ్ చేయండి, ఫాలో అవ్వండి, రెమెడీస్ చేసుకోండి. మీరు అందరూ ఆనందంగా ఉండాలని ఆ త్రిమూర్తుల్ని నేను కూడా కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉండండి ఈ రెమెడీస్ చేసుకుంటూ. మీరు అన్నిట్లో ఉండాలండి, ముందంజలో మీరే ఉండాలి. అందరూ నా వ్యూయర్స్ అందరూ ప్రతి ఒక్కరు హ్యాపీగా అన్నిట్లో సక్సెస్ పొందాలని నేను కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేస్తున్నా. నేను రెమెడీస్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి, లేకపోతే శ్రద్ధగా వినండి. ఓకే. అక్షయ తృతీయ రోజు సాయంత్రం పూట అండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అబ్బాయిలు కూడా పెట్టచ్చిన తప్పేం కాదు. చిన్న దీపాలు తీసుకొచ్చుకోండి, లేకుంటే ఇంట్లో ఉన్నవైనా పర్లేదు. అందులో నెయ్యి వేసి 2 దీపాలు ఇంటి గుమ్మం ముందు పెట్టాలండి. మనకు గడప అంటారు కదా, కొంతమంది గడప అంటారు, గుమ్మం అంటారు. అలాగా వాటి ముందు అటొకటి ఇటొకటి మన ఇంటికి పెట్టాలండి. ఇంటి ముందు అవి కంపల్సరీ పెట్టాలి. నెయ్యితో దీపాలు 2 వెలిగించండి. ఇది వెలిగిస్తే అమ్మవారు చాలా అంటే చాలా సంతృప్తి పడుతుంది. అసలు నెయ్యితో దీపాలంటే మీకు తెలీదు, చాలా అద్భుతమైన పని అది. అమ్మవారికి ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం, అందుకే చెప్తున్నా. అది ఎవరెవరైతే చేస్తారో వాళ్ళకు వచ్చే ఏడాదిలోపు వాళ్ళకు ధన కనక వర్షాలు కంపల్సరీ మీ ఇంట్లో ఖచ్చితంగా వచ్చి ఉంటాయండి. అలాగే నెక్స్ట్ది ఏంటంటే ఇత్తడి పాత్ర కానీ, ప్లేట్ కానీ, చిన్న బౌల్ కానీ తెచ్చుకోండి. ఇత్తడి అంటే కూడా అమ్మవారికి చాలా అంటే చాలా ప్రీతికరమైందండి. అది తెచ్చుకున్నా చాలా మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి చాలా లక్ష్మీదేవికి అన్న పాయసం అంటే చాలా ఇష్టం అండి. కంపల్సరీ అన్న పాయసం చేసేటప్పుడు ఎవరైనా సరే చక్కెర యూజ్ చేయొద్దండి, ఓన్లీ బెల్లం మాత్రమే యూజ్ చేయండి. బెల్లంతోనే అన్నీ వేయండి, కాజు, కిస్మిస్ ఇలా అన్నీ వేస్తారు కదా, చక్కగా అవన్నీ వేసి చేయండి, కానీ చక్కెర మాత్రం యూజ్ చేయొద్దండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా ఆహ్లాదకరంగా హ్యాపీగా అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని తినండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే రేపు గోమాతకి ఏం చేస్తారంటే అక్షయ తృతీయ రోజు పచ్చగడ్డి పెట్టండి, దానితో పాటు కొంచెం బెల్లం కూడా పెట్టండి. ఎందుకంటే ఇది స్టూడెంట్స్కి అయితే బాగా పనిచేస్తుంది. ఎందుకంటే గ్రీన్ అనేది మేధా సంపత్తికి, మెర్క్యూరీ బుధుడికి చాలా ఇది ఇష్టమైంది. అప్పుడు ఏంటంటే మనకు బుద్ధికారకుడు కదా బుధుడు, అందుకనే ఇది ఎవరైతే స్టూడెంట్స్ కానీ లేకుంటే ఎవరైనా ప్రమోషన్స్ కానీ వాళ్ళు టాలెంట్ యూజ్ చేస్తారు కదా, మన బ్రెయిన్ ఉపయోగించి ఏదైనా తెచ్చుకోవాలనుకుంటారు కదా, అలా మైండ్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదైనా పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఖచ్చితంగా రేపు ఆవుకి పచ్చగడ్డి బెల్లం పెట్టండి, చాలా మంచిది. చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీరు మార్నింగ్ అయినా చేసుకోండి, ఇప్పుడు చెప్పేది ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు మీకు టైం లేకపోతే. ఏమీ లేదండి, ప్రతి ఒక్కరూ నేను 3 జంతువుల పేరు చెప్తాను, ఆ జంతువులకి మీరు పూజ చేయాలి. అవి పూజ చేయాలంటే అవి మనకు దొరకవు కాబట్టి మనం మానసికంగా వాటికి పూజ చేయాలి. విజువలైజేషన్ అని చెప్తుంటా కదా, ఇందులో కూడా విజువలైజేషన్ అనేది ఇంపార్టెంట్ చూడండి. అలాగే ఇమాజిన్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. ఫస్ట్ది ఏంటంటే గుర్రం అండి. గుర్రంకి మీరు పూజ చేసినట్టు మనసులో దండం పెట్టుకోండి. అలాగే ఏనుగండి, ఎలిఫెంట్, ఐరావతం, దానికి కూడా మంచిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి దండం పెట్టుకున్నట్టు ఊహించేసుకోండి. ఇలా చెప్పగానే అందరికీ వెంటనే ఒక డౌట్ వస్తుంది, అలా ఏనుగు అనే కంటే ఏనుగుకి విజువలైజేషన్ చేసి పూజ చేసే కంటే గణేశుడు చేయొచ్చు కదా అని డౌట్ వస్తుంది. కానీ గణేశుడు ఏనుగు తల కదా పెట్టుకున్నాడు, కాబట్టి డైరెక్ట్గా ఏనుగుకి పూజ చేసుకుంటే అదొక డిఫరెంట్ బ్లెస్సింగ్స్ ఉంటాయండి. అది మీకు అంతా చెప్పలేను నేను. ఏనుగుకి చెయ్యండి, మంచిగా విజువలైజేషన్ పూజ చేయండి. తర్వాత గోమాత అండి, అంటే కామధేనువులు అందరికీ తెలుసు కదా, 3 దేవతలు ఉంటారు. కాబట్టి తనకు కూడా చక్కగా మనసులో పూజ చేయండి. ఇలా ఎందుకు చెప్పానంటే
మనకి అశ్వబలం అంటాం కదండి, అశ్వబలం చాలా మనకు అవసరము. బలం ఉండాలి. అలాగే బుద్ధి కారకుడు కదా బుధుడు, కాబట్టి ఆవుకి పచ్చగడ్డి పెట్టమన్నా, అలాగే గోమాతకి బ్లెస్సింగ్స్. మనకు ఏ పనులు చేయాలన్నా బుద్ధి బాగుండాలి, మనకు బలం ఉండాలి. ఇవన్నిటికీ కావాలి అంటే మనకు అమ్మవారి బ్లెస్సింగ్స్ కావాలంటే కామధేను బ్లెస్సింగ్స్ కావాలి. అందుకే ఇవన్నీ చెప్పానండి. చక్కగా చేసుకోండి. ఎవరైనా సరే, అబ్బాయిలు అమ్మాయిలు అనేది ఏం ఫీలింగ్స్ పెట్టుకోవద్దండి, ఎవరైనా చేసుకోవచ్చు. అది కూడా ఇంకొకటి చెప్తానండి, ఇవి దేనికి ఓన్లీ మనీకి అని మాత్రం అనుకోవద్దండి. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. పిల్లలు కాలేదా, పెళ్ళి కాలేదా, లేకుంటే పిల్లలు మీ మాట వినలేదా, హస్బెండ్ మాట వినకపోయినా, భార్య మాట వినకపోయినా, లేకుంటే మీ ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నా, లేకుంటే ప్రమోషన్ లేకపోయినా, ట్రాన్స్ఫర్ కాలేకపోయినా, జాబ్ లేకపోయినా, జాబ్ వచ్చే వాళ్ళకు, ఇలా రకరకాల మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ మీరు సంకల్పం చేసుకోండి. చక్కగా చేసుకొని దండం పెట్టుకుంటే ఏదైనా అవుతుందండి. మనం అనుకుంటే అవ్వందంటూ ఏది ఉండదని మీకు అందరికీ తెలుసు కదా. అందుకే చెప్తున్నా, చక్కగా విజువలైజ్ చేసి ఈ 3 అనిమల్స్కి చక్కగా దండం పెట్టండి. కానీ ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు విజువలైజేషన్ చేసి పూజ. కానీ దీపాలు మాత్రం నెయ్యితో పెట్టిన దీపాలు ఈవినింగ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. గుమ్మం ముందు పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఎవరైనా చేతనైన వాళ్ళు తెచ్చుకోండి, తొందరపడద్దండి. ఇత్తడి చెప్పానని చెప్పేసి మీరు మరీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొనుక్కోలేమనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కంగారు పడద్దండి. ఇందులో మీకు ఎన్నో నేను రీల్స్లో కూడా చెప్పాను ఆల్రెడీ. ఏవో ఒకటి చేసుకోండి, అన్నీ చేసుకోనక్కర్లేదు. ఒకవేళ అన్నీ చేసుకుంటాం అనుకునే వాళ్ళు హ్యాపీగా అన్ని రెమెడీస్ చేసుకోండి. చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక 2-3 రెమెడీస్ అయినా చేసుకోండి. చక్కటి ఫలితం అయితే వస్తుంది. మీరందరూ మీ ఫ్యామిలీస్తో చక్కగా ఆనందంగా అందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మీరందరూ ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, నేను గ్రాటిట్యూడ్ చూపించమని చెప్తూనే వస్తున్నాను. కానీ మీరే చూడండి, నా లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన వీడియోలో ఎంతమంది వ్యూస్ ఉంటే అన్ని లైక్స్ ఉండాలి అని చెప్పాను. అలా గ్రాటిట్యూడ్ చూపిస్తేనే మనకు కూడా యూనివర్స్ నుంచి ఖచ్చితంగా మనకు ఏదో ఒక రూపంలో మనకు 100% యూనివర్స్ మనకు కావాల్సింది ఇస్తుంది. కానీ కొద్దిమంది మాత్రం చేశారు. వాళ్ళకు నేను కూడా చెప్తున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళకు కూడా చెప్తున్నా, గ్రాటిట్యూడ్ చూపించిన వాళ్ళకి చెప్తున్నానండి. మీకు ఏవైనా డౌట్స్ వస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కామెంట్ చేసి అడగచ్చు, అలాగే యూట్యూబ్లో కూడా కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో బాక్స్లో ఉంది, దాన్ని టచ్ చేస్తే మీరు ఫాలో అవ్వచ్చు. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. మేరా భారత్ మహాన్.